10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారం. నా పేరు రామ్మూర్తి. నేను ప్రభుత్వ ఐటీఐ రాజంపేట నందు ప్రిన్సిపల్గా బాధ్యతలు వ్యవహరిస్తున్నాను. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారందరి కొరకు ఇటీవల ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐలలో అడ్మిషన్లు తీసుకునేందుకు ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలని మీతో పంచుకోవడానికి ముందుకు వస్తున్నాను. సాంకేతిక రంగంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటున్న ఐటీ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. అలాగే స్వల్ప కాలంలో కేవలం 2 సంవత్సరాలు చదివి అనంతరం వీలైతే అప్రెంటిస్షిప్ చేసుకుంటే ఉద్యోగాలు పొందడానికి చాలా సులభతరం అవుతుంది. కేవలం 3-4 సంవత్సరాల్లో ఐటీఐ జాయిన్ అయి పూర్తి చేసుకున్న అభ్యర్థి ఉద్యోగిగా రూపాంతరం చెందుతాడు. ఈ ఐటీఐలో చేరడానికి ముఖ్యంగా కోర్సులపైన పూర్తి అవగాహన ఉంటే మంచిదన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, కంప్యూటర్ కోర్స్ అనే కోర్సులు మన రాజంపేట ఐటీఐలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి కోర్సుకు కూడా కంపెనీల్లో మంచి డిమాండ్ ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తున్నామంటే సెకండ్ ఇయర్లో ఉండగానే పిల్లలందరినీ కూడా ఓజేటీ పంపిస్తున్నాం వివిధ కంపెనీలకి. ఆ కంపెనీలో చేరిన అభ్యర్థి సంవత్సరంలో చివరి 6 నెలలు కంపెనీలో మనుగడ సాగిస్తాడు. అనంతరం వచ్చి పరీక్ష రాస్తాడు. పరీక్ష రాసి మళ్ళీ తిరిగి అదే కంపెనీకి ఉద్యోగిగా వెళ్ళిపోతాడు. ఇలాంటి అవకాశం ఉండడం వల్ల చాలామంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం వెతుక్కోకుండానే కోర్సు పూర్తిగా కానీ నేరుగా వాళ్ళు అక్కడ కంపెనీలో జాయిన్ అయిపోతున్నారు ఉద్యోగిగా. ఈ ఐటీఐ చేరడానికి కావాల్సిన ముఖ్య పత్రాలు ఏంటంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి, మార్క్ లిస్టు, టీసీ, స్టడీ, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, మెయిల్ ఐడి, మొబైల్ నంబరు, కలర్ ఫోటో ఇవి తప్పనిసరిగా ఉండాలి. వీటిలో మొబైల్ నంబర్ అత్యంత ప్రాధాన్యత వహిస్తుంది. ఎందుకంటే అభ్యర్థి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ నంబర్ ఉంటుందో ఆ నంబర్ కోర్సు పూర్తయ్యే వరకు అదే నంబర్ ఉండాలి. ఎందుకంటే అడ్మిషన్ లెటరు, హాల్ టికెట్, తర్వాత మార్కుల లిస్టు, ఇంకా ఏమైనా వాటిల్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఆ వివరాలు అన్నీ కూడా ఆయా మొబైల్ నంబర్లకు వస్తాయి. కాబట్టి అభ్యర్థి మొబైల్ నంబర్ పొరపాటున కూడా మార్చకుండా ఉండాలి. తర్వాత కేవలం 2 సంవత్సరాల్లోనే ఉద్యోగిగా మారే అవకాశం ఈ ఐటీఐ కోర్సులకు మాత్రమే ఉంది. ఇతరవన్నీ కూడా ఏ కోర్సు తీసుకున్నా 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, అదే జనరల్ ఎడ్యుకేషన్ తీసుకుంటే దాదాపు 10 ఏళ్ళు చదివితే కానీ ఉద్యోగం రాని పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. కాబట్టి మీరందరూ కూడా 1-2 సార్లు ఆలోచించి మీ ఇంట్లో 10th పాస్ అయిన వాళ్ళందరినీ కూడా ఐటీఐలో చేర్చేందుకు ప్రయత్నించవలసిందిగా అభ్యర్థులందరూ కూడా జూన్ 30వ తేదీ లోపల అప్లై చేసుకోవాలి. అది చివరి రోజు. కాబట్టి మీకు సర్టిఫికెట్లు, ఒరిజినల్ సర్టిఫికెట్లు మీకు అందగానే మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ ఆన్లైన్ వెబ్ అడ్రస్ కూడా మనం ఇక్కడ వీడియోలో ఇస్తున్నాము. iti.ap.gov.in అనే వెబ్సైట్లో మీ పూర్తి వివరాలు పొందుపరిచిన అనంతరం మీకు దగ్గరలో ఉన్న ఐటీఐకి వెళ్ళి మీ సర్టిఫికెట్లను అన్నింటినీ కూడా వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళని మాత్రమే మెరిట్ లిస్ట్లో పేర్లు వస్తాయి. కాబట్టి ఎవరైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేశారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ప్రభుత్వ ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఈ విషయాన్ని మరవవద్దు. ధన్యవాదాలు.